ఆపదలో ఉన్న అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పోలీస్ స్టేషన్ ఒక్కటే. అర్ధరాత్రి వెళ్లినా పోలీసులు ఆదుకుంటారని ప్రతి ఒక్కరికి భరోసా. అలాంటి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లడానికి అధికారుల్ని కలవడానికి సమయం నిర్దేశిస్తే ఎలా ఉంటుంది? రాష్ట్రంలోని అత్యధికంగా సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సరిగ్గా ఇదే జరుగుతోంది. ఈ ఠాణాలో ఇన్స్పెక్టర్లను కలిసేందుకు నిర్దేశిత వేళలు నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేసు పురోగతి గురించి తెలుసుకోవడానికి, ఎఫ్ఐఆర్ ప్రతి తీసుకోవడానికి ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య మాత్రమే రావాలని సిబ్బంది సూచిస్తున్నారు. పొరపాటున ఈ సమయం దాటితే ఫిర్యాదుదారులు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సైబర్ నేరాల్లో లక్షలు, కోట్లు పోగొట్టుకుని తిరిగి డబ్బు ఎప్పుడు వస్తుందోననే ఆశతో ఎంతో దూరం నుంచి వచ్చిన తమను సమయం మించిపోయిందని అడ్డుకోవటమేంటని బాధితులు వాపోతున్నారు. ఈ నిర్దేశిత సమయాల వెనుక ఓ అధికారి ఆదేశాలున్నట్లు సమాచారం. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ ఆవరణలోనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంది. సైబర్ నేరంలో 50,000 కంటే తక్కువ మొత్తంలో కోల్పోతే స్థానిక శాంతి భద్రతల పోలీస్ స్టేషన్లో, అంతకంటే ఎక్కువ మొత్తంలో పోగొట్టుకుంటే కమిషనరేట్లోని సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయాలి. సైబర్ క్రైమ్ ఠాణాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 9,400కు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని ఇతర పోలీస్ యూనిట్లతో పోలిస్తే ఇక్కడే అత్యధికంగా సైబర్ నేరాలు నమోదవుతున్నాయి. రోజు సగటున 25 వరకు కేసులు రిజిస్టర్ అవుతుంటాయి. సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిపై ఎలాంటి ఆంక్షలు లేకున్నా కేసు నమోదయ్యాక పురోగతి వివరాలు తెలుసుకోవడానికి నిర్దేశిత సమయాలు పెట్టడం సమస్యగా మారుతోంది. సాధారణ నేరాలతో సైబర్ నేరాల పరిస్థితి విభిన్నం. డబ్బు కోల్పోయిన తర్వాత సకాలంలో నేరస్తుల ఖాతాలు ఫ్రీజ్ చేసి బాధితులు పోగొట్టుకున్న డబ్బు తిరిగి వాపసిచ్చే విధానముంది. దీనికి పోలీసులు చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు కోర్టు అనుమతి, బ్యాంకుల ఖాతాలను అన్ఫ్రీజ్ చేయడం, ఇలా అనేక దశలుంటాయి. దీనికి రోజుల తరబడి సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో కేసు నమోదయ్యాక ఫిర్యాదుదారులు తమకు వాపసు రావాల్సిన డబ్బు, బ్యాంకు ఖాతాల అన్ఫ్రీజ్ దర్యాప్తు పురోగతి తెలుసుకోవడానికి పదే పదే ఠాణాకొచ్చి దర్యాప్తు అధికారుల్ని ఆరా తీస్తుంటారు. కేసుల సంఖ్య అధికంగా ఉన్నప్పుడు బాధితులు అదే సంఖ్యలో ఉంటారు. ఇలా పదుల సంఖ్యలో బాధితులు వచ్చినప్పుడు వారిని కలిసేందుకు ప్రత్యామ్నాయ వ్యవస్థ చూపకుండా పలానా సమయానికి రావాలంటూ నిబంధన పెట్టడం ఇబ్బందికరంగా ఉంటోందని బాధితులు వాపోతున్నారు. కొందరు పనులు మానుకొని ఎంతో దూరం నుంచి వస్తున్నారు. తీరా సమయం దాటిపోయిందని సిబ్బంది లోపలికి వెళ్లనీయకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు.